నమస్కారం ఖాద్రి న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ్। ముందుగా ముఖ్యాంశాలు। బీజేపీ నాయకులు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే వైసీపీకి తగిన గుణపాఠం నేర్పుతాం। బీజేపీ జిల్లా అధ్యక్షుని హెచ్చరిక। ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రానున్న అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి ప్రకటన। పార్టీ కమిటీల ఏర్పాటు। వివరాల్లోకి వెళ్తే బీజేపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయాలని ప్రయత్నిస్తే వైసీపీ పార్టీ నాయకులు తీవ్ర ప్రతిఘటనను చవిచూడాల్సి వస్తుందని బీజేపీ హిందూపురం జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు। ధర్మవరం మాజీ శాసనసభ్యుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ జన్మదిన వేడుకల సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి బీజేపీ కార్యకర్తలకు పంపిణీ చేశారు। ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని ముదిగుబ్బలో బీజేపీ అభిమానులు కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే అక్కడి వైసీపీ కార్యకర్తలు నాయకుల ప్రోద్బలంతో వాటిని చింపి ధ్వంసం చేయడం వైసీపీ ఉన్మాదానికి నిదర్శనమని వజ్ర భాస్కర్ రెడ్డి విమర్శించారు। గత తెలుగుదేశం పార్టీ ఇప్పటి వైసీపీ పార్టీ రెండూ కూడా కుల ప్రధాన రాజకీయాలకు పాల్పడుతున్నాయని అన్నారు। అందులో వైసీపీ పార్టీ మరో అడుగు ముందుకు వేసి కులాల మధ్య మతాల మధ్య వ్యక్తుల మధ్య వైషమ్యాలు పెంచుతూ కక్షలకు బీజాలు నాటుతోందని ఆరోపించారు। ఇలాంటి నీచ రాజకీయాలకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని చెబుతూ ఇలాంటి రాజకీయాలకు బీజేపీ మట్టుపెడుతుందని హెచ్చరించారు। బీజేపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయాలని ప్రయత్నిస్తే వైసీపీ పార్టీ నాయకులు తీవ్ర ప్రతిఘటనను చవిచూడాల్సి వస్తుందని బీజేపీ హిందూపురం జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు। ధర్మవరం మాజీ శాసనసభ్యుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ జన్మదిన వేడుకల సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి బీజేపీ కార్యకర్తలకు పంపిణీ చేశారు। ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని ముదిగుబ్బలో బీజేపీ అభిమానులు కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే అక్కడి వైసీపీ కార్యకర్తలు నాయకుల ప్రోద్బలంతో వాటిని చింపి ధ్వంసం చేయడం వైసీపీ ఉన్మాదానికి నిదర్శనమని వజ్ర భాస్కర్ రెడ్డి విమర్శించారు। గత తెలుగుదేశం పార్టీ ఇప్పటి వైసీపీ పార్టీ రెండూ కూడా కుల ప్రధాన రాజకీయాలకు పాల్పడుతున్నాయని అన్నారు। అందులో వైసీపీ పార్టీ మరో అడుగు ముందుకు వేసి కులాల మధ్య మతాల మధ్య వ్యక్తుల మధ్య వైషమ్యాలు పెంచుతూ కక్షలకు బీజాలు నాటుతోందని ఆరోపించారు। ఇలాంటి నీచ రాజకీయాలకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని చెబుతూ ఇలాంటి రాజకీయాలకు బీజేపీ మట్టుపెడుతుందని హెచ్చరించారు। మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు పునువుల సూర్యనారాయణ గారికి 54వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా వైసీపీ నాయకుల యొక్క ఆగడాలు ముందరకు పోతా ఉన్నాయి। ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో నిన్నటి దినం బీజేపీ నాయకులు సూర్యనారాయణ గారి బర్త్డే సందర్భంగా చలానా గట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కొంతమంది వైసీపీ నాయకుల యొక్క ప్రోద్బలంతో నిన్న సాయంత్రం అత్యంత అమానుష్యంగా ఉదుగుప్పులో నుండి ప్రజలంతా చూస్తూ ఉండగా పోలీసులంతా చూస్తూ ఉండగా ఫ్లెక్సీలు చింపడం జరిగిందంటే ఎంత కక్ష సాధింపు చర్యలు ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారనే సందర్భంగా నేను తెలియజేస్తున్నా। ఈ రోజుకు మనం ఎంత నష్టపోయాం। ముదుగుప్ప మండలం ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో ఇంత ముందు ఉన్నది, ఇప్పుడు ధర్మారం నియోజకవర్గానికి రావడం జరిగింది। ముదుగుప్ప మండలంలో ఈ రోజు వరకు ఎన్నో రకాలైనటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలతో దాదాపు ఎంతో మంది లీడర్లను కోల్పోయాం। జరగబోయే రోజుల్లో ఎన్నో కుటుంబాలు కూడా బదార్న పాల్గొవడం జరిగింది। అందులో భాగంగానే గత ప్రభుత్వాలలో కానీ ఇప్పుడు ప్రభుత్వాలలో కానీ కక్ష సాధింపు చర్యలతో ముందరకు పోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని బీజేపీ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం। ఈ రోజున్న పరిస్థితుల్లో
బీజేపీ పార్టీలో కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తే వైసీపీ నాయకులకు కానీ లేదంటే వైసీపీలో ఉన్నటువంటి పెద్దలకు కానీ నేను ఒకటే తెలియజేస్తున్నా, మీ తాటాకు చెప్పులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయాలి. మాకు శ్యాంప్రసాద్ ముఖర్జీ కాడ నుంచి నరేంద్ర మోడీ వరకు ఒకటే నేర్పించారు, మీరు ఎవరి జోలికి పోవద్దండి, మీ జోలికి ఎవరన్నా వస్తే వదలొద్దండి అని. మేము ఎవరి జోలికి పోం, మా జోలికి ఎవరన్నా వస్తే వదిలే క్వశ్చన్ లేదని సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా పార్టీ నుంచి వైసీపీ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నా. ఈ సందర్భంగా ఈ రోజున్న పరిస్థితుల్లో కరువుతో తాండవిస్తా ఉంది. ఈ రోజున్న పరిస్థితుల్లో మొత్తం ప్రజలంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తమ స్టిక్కర్లు అతికించుకొని పాలన చేస్తా ఉన్నాడు. అప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు, ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు. రెండు కుటుంబ పార్టీలే, రెండు కుల పార్టీలే. ఇంకొకడు ముందరికేసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ రాజకీయాన్ని ఉసుకొల్పే విధంగా ఆయన యొక్క ఆలోచన ముందరపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నా, వైసీపీ నాయకులకు కానీ లేదంటే లీడర్స్ కానీ, దయచేసి మీరెవరో కూడా బీజేపీ పార్టీ శ్రేణుల జోలకు కానీ బీజేపీ కార్యకర్తలను కానీ వారి యొక్క మనోభావాలు దెబ్బతింటే ఎట్టి పరిస్థితుల్లో ఓర్చుకుంటే క్వశ్చన్ లేదు. ఈ రోజున్న పరిస్థితుల్లో మీరు అవలంబిస్తున్న లక్షణాలు, ఈరోజు మీరు ఇసుక మాఫియా చేస్తున్నారు, ఈరోజు మీరు రకరకాల మాఫియాలు చేస్తున్నారు. అయినా కూడా బీజేపీ పార్టీ చూస్తూ ఊరుకోదు. తగిన టైంలో ఖచ్చితంగా బుద్ధి చెబుతామనే సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బీజేపీ కార్యకర్తల జోలికి కానీ బీజేపీ యొక్క శ్రేణుల జోలికి వస్తే బీజేపీ జిల్లా పార్టీ తరఫు నుంచి వైసీపీ పార్టీ నాయకులకు మరొకసారి చెబుతున్నాం, ఈ రోజు నిన్న చేసినటువంటి చర్యలు ఖచ్చితంగా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తాం. జరగబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం అయితే బీజేపీ పార్టీ తరఫు నుంచి కూడా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు, అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा।
ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివ్వద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. బ్యాక్ టు న్యూస్. రానున్న అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తోందని, అలాగే 2024 ఎన్నికలను అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈరోజు ఆయన కదిరిలో హిందూపురం తమ పార్టీ పార్లమెంటరీ కమిటీని మరియు వివిధ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రానికి పూర్వం సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసినటువంటి ఫార్వర్డ్ బ్లాక్ ఉద్యమ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధన కోసం ఈ పార్టీ ఏర్పాటైందని, రాజకీయాలలో యువత స్థాయిని పెంచుతూ ప్రోత్సహించే లక్ష్యంతో పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుభాష్, రాష్ట్ర భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం కార్యదర్శి రమణ, రాష్ట్ర ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొని మాట్లాడారు. పార్టీని గ్రామీణ స్థాయి నుండి బలోపేతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రానున్న అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తోందని, అలాగే 2024 ఎన్నికలను అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈరోజు ఆయన కదిరిలో హిందూపురం తమ పార్టీ పార్లమెంటరీ కమిటీని మరియు వివిధ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రానికి పూర్వం సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసినటువంటి ఫార్వర్డ్ బ్లాక్ ఉద్యమ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధన కోసం ఈ పార్టీ ఏర్పాటైందని, రాజకీయాలలో యువత స్థాయిని పెంచుతూ ప్రోత్సహించే లక్ష్యంతో పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుభాష్, రాష్ట్ర భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం కార్యదర్శి రమణ, రాష్ట్ర ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొని మాట్లాడారు. పార్టీని గ్రామీణ స్థాయి నుండి బలోపేతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నా పేరు మంజుల శ్రీనివాసులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. కేంద్ర రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కమిటీలు అయితేనేమి, మండల కమిటీలు అయితే, నియోజకవర్గ కమిటీలు అన్నీ పూర్తి చేయాలనే భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా పార్లమెంటు కమిటీ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఈ కమిటీలో భాగంగా ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మార్కండేయ గారిని, మరి అలాగే ఈరోజు 18 మంది సభ్యులతో ఈరోజు పార్లమెంట్ కమిటీ నిర్ణయించడం పడింది. మరి అందులో భాగంగానే హిందూపురం పార్లమెంట్లో ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీ అన్నింటిలో కూడా పోటీ చేస్తాం. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు సర్పంచ్ స్థానాల్లో కూడా మా క్యాండిడేట్లు బరిలో ఉంటారు. మరియు 2024 కూడా ప్రధాన పార్టీగా మేము ఎదుగుతామని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అందులో భాగంగానే ఈ రోజు నుంచి మరి హిందూపురం పార్లమెంట్ కమిటీ సైనికులుగా పనిచేసి, మరి ఈ పరిధిలో పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు వస్తాయి. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా జిల్లా కన్వీనర్లను ఎంపిక చేసి పార్టీ బలోపేతం చేయాలని చెప్పేసి మేము కోరడమైనది. మరి ఇక్కడ కూడి వచ్చిన అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను ఆసరా తీసుకొని ఆయన మహానుభావుడు స్థాపించిన పార్టీ, ఆయన ఏ ఆశయంతో పార్టీలో స్థాపించాడో కానీ మనం ఆయన సూక్తి తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ పాల్గొని పార్టీని విజయవంతంగా నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి రాష్ట్ర పిలుపు మేరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మంజుల శ్రీనివాసులను మరియు పార్టీ అనుబంధ సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రీశైలం మురళీగౌడ్ గురికి ఈరోజు మేము ఎంపిక చేయడం అయింది. మరి అలాగే రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం గోగుల వెంకటరమణ గారు, మరి అలాగే
మా పార్టీ టీయూసీసీ అనుబంధ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర కన్వీనర్ సుభాష్ శంకర్ గారిని మరి అనుబంధ సంఘాలు అన్నీ కూడా కలుపుకొని ఈరోజు మేము పార్టీ దిశగా వైపు వేస్తున్నాము. మరి అందులో భాగంగా ఈరోజు పార్లమెంట్ కమిటీ మార్కండేయ గారిని ఈరోజు ఎంపిక చేస్తున్నాము. ఈరోజు పార్లమెంట్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము పార్లమెంట్ కమిటీ వేయడం జరిగింది. ఈ పార్లమెంట్ కమిటీలో నాకు సహకరించి రాష్ట్ర కార్యవర్గం కావచ్చు, రాష్ట్ర పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, మా స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, నన్ను పార్లమెంటు అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు ఈ పార్టీని స్థాపించారు. ఆయన పిలుపు మేరకు మనిష వాచ కర్మణ మేము ప్రతి ఎలక్షన్లో కానీ మా పార్టీ తరఫున పోటీ చేసి తీరుతాము. మేమనేది మా పార్టీ కేడర్ను పెంచుకుంటూ మేము ప్రజల పక్షాన పోరాటానికి ఎన్నుకాడము. ప్రజలకి ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి అనుక్షణం మేము అందుబాటులో ఉండి మా పార్టీ కార్యాలయాన్ని కానీ అతి తొందరలో కదిరిలో ప్రారంభిస్తాము. ప్రతి కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేయాలని ప్రతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, కేంద్ర కమిటీ పిలుపు మేరకు మా కార్యకర్తలు కానీ మేము కానీ ఇంకా మహిళలు ఉన్నారు. మహిళలు ఇక్కడ ఏమంటే ఈరోజు కోవిడ్-19 ప్రభావం వల్ల చాలామంది రాలేకపోయినారు, చాలామంది బాధపడుతున్నారన్నా మేము రాలేకపోయినాము. ఈరోజు మేము కమిటీలో సభ్యులుగా మేము కానీ ఈరోజు ఉండాల్సింది. ఈ కోవిడ్-19 వల్ల చాలామంది రాలేకపోయినారు. వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఏంటంటే రాష్ట్రంలో 25 లక్షల మంది జనాభా ఉన్నారు భవన కార్మికులు. ఈ భవన కార్మికులకి మన ప్రభుత్వం అంటూ ఏదీ చేయలేదు. గత 8 నెలలుగా ఇసుకతో చాలామంది బాధపడ్డారు. ఇప్పుడు లాక్డౌన్ విషయంలో చాలా గూడు అన్నము దానికన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి విన్నపించుకుంటుంది ఏమనగా ప్రతి ఒక్క కార్మిక కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్లోకి వేయాల్సిందిగా కోరుకుంటున్నా. మీడియా పత్రికేయులు మరియు మీడియా ప్రతినిధులకు టీయూసీసీ రాష్ట్ర కన్వీనరు సుభాష్ శంకర్ అయినటువంటి నేను నా నమస్సుమాంజలు. నేతా సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి ఫార్వర్డ్ బ్లాక్ అనుబంధ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్గా నన్ను బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ 2 నెలల కాలంలోనే జిల్లాలో పటిష్టమైన నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయటకు మరియు ఈ జిల్లా టీయూసీసీ నూతన కార్యవర్గంతో పాటు కార్మికుల సమస్యలు, ఉద్యోగ సమస్యలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ మా సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. అందువలన పటిష్టమైన కమిటీ ద్వారా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటూ భవిష్యత్తులో కార్మిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రమోషన్ల విషయాలు అయితేనేమి, రిజర్వేషన్ విషయాలు అయితేనేమి అడుగడుగున అనేక సమస్యలు నిలబడిపోతున్నాయి. దయచేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రమోషన్ల విషయాలు, సమస్యల విషయాలు, ఎగ్జాంపుల్గా సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి జీపీఎఫ్ విధానాన్ని కల్పించి అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళా రంగాలు అయితేనేమి, ఉద్యోగ విభాగాలు అయితేనేమి ప్రమోషన్లు కల్పించి కార్మికుల సమస్యలను అన్ని విధాలా న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. అదేవిధంగా జిల్లాలో భాగంగా జిల్లా అధ్యక్షులు అయినటువంటి దుర్గంటి ఆంజనేయులు జిల్లా అధ్యక్షులుగా కార్యవర్గాన్ని ఎన్నుకుంటూ పాముల నాగరాజు గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా 28 మంది కమిటీతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం ఉంది. భవిష్యత్తులో కార్మికుల సమస్యల పట్ల అన్ని విషయాలను చేదోడు వాదాడుకుంటే కార్మికుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా మేము ముందుకు పోతున్నాం. మరిన్ని అప్డేట్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం.
ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకి వెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने वादा, ये वादा कर लिया हमने स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने वादा, ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకి వెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. బ్యాక్ టు న్యూస్. భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాపు జగజ్జీవన్ రామ్ 34వ వర్ధంతిని ఈరోజు తనకలు మండలంలో యువత ఘనంగా నిర్వహించింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఐక్యవేదిక యువజన కార్యదర్శి నరేష్, ఇండ్ల గోవింద్ తదితరులు మాట్లాడారు. జగజ్జీవన్ రామ్ జీవించినంతకాలం పార్లమెంటేరియన్గానే జీవించారని నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ తదితర ప్రధానుల మంత్రివర్గాల్లో వివిధ హోదాల్లో మంత్రి పదవులు నిర్వహించి పదవులకే వన్నె తెచ్చారని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తన పదవులను మలుచుకుని ఎన్నో పాలనా సంస్కరణలు తెచ్చి దేశాభివృద్ధికే బాటలు వేశారని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కార్యదర్శి నరేష్, ఇండ్ల గోవిందు, గంగాధర్, సురేష్, గణేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు గారి 34వ వర్ధంతి సందర్భంగా దళిత జాతికి, దళిత బిడ్డలకందరికీ ఆయన యొక్క ఆశయాలు, సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తనకల హరిజనవాడనందు నిర్వహించడం జరుగుతుంది. యువకుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. బాబు జగజ్జీవన్ రావు గారు కేంద్ర మంత్రిగా మరియు రాజకీయ తత్వవేత్తగా, రాజకీయ నాయకుడిగా అనేక కార్యక్రమాలు చేసి మంత్రిగా కూడా కొనసాగించి దళిత జాతికి వన్నీ తెచ్చినటువంటి
ఈ యొక్క బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి చేసుకోవడం చాలా గర్వకారణం. కావున ఈ యొక్క వర్ధంతి యొక్క సందర్భంగా ఆయన యొక్క ఆశయాలు, ఆయన ఏదైతే దారి చూపినారో ఖచ్చితంగా దళిత బిడ్డలైనటువంటి యువకులు ఆయన యొక్క దారిలో నడుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తనకల్లో ఘన నివాళులు అర్పిస్తూ డాక్టర్ జగజ్జీవన్ రావు విద్యావేత్త మరియు అతి చిన్న వయసులోనే శాసన మండలికి సభ్యునిగా ఎన్నికై 1935వ సంవత్సరంలో హిందూ మహాసభల్లో దళితులకు దేవాలయాల్లో నీటి బావుల్లో నీరు తీసుకునే విధంగా తీర్మానం చేసినాడు. 1937 సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో శాసన సభకు తొలిసారిగా ఎన్నికైనాడు. ఎన్నికైన నీటి సమస్యలపై, సెస్ సమస్యలపై తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసినాడు. అదేవిధంగా 1946 నెహ్రూ క్యాబినెట్లో మంత్రిగా అతి చిన్న వయసులోనే మంత్రిగా క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు. మరియు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినాడు. 1947 ఆగస్టు 16వ తేదీన జెనీవాలో జరిగిన ఐఎల్ఓ సభకు, కార్మిక ఐఎల్ఓ సభకు ప్రాతినిధ్యం వహించినాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ నాయకులు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే వైసీపీకి తగిన గుణపాఠం నేర్పుతాం. బీజేపీ జిల్లా అధ్యక్షుని హెచ్చరిక. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రానున్న అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి ప్రకటన. పార్టీ కమిటీల ఏర్పాటు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.